St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. నమస్కారం, న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ను 1.50 పైసలకి అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టిముక్కల గాంధీ భగవాన్ దాస్ రాజు డిమాండ్ చేశారు. కర్లపాలెంలోని పెద్దింటమ్మ అమ్మవారి కళ్యాణ మండపంలో బాపట్ల జిల్లా ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంతో పాటు సొసైటీల ద్వారా సబ్సిడీ రుణాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రొయ్యల వెరిఫికేషన్ లో కౌంటర్ ఆధారంగా ధరలు నిర్ణయించాలని కోరారు. ఆక్వా సాగుల సమస్యల పరిష్కారానికి జిల్లా మండల స్థాయిలో రైతు సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వాళ్ళు సామ్రాజ్యంగా మనందరూ కూడా ఒకటే ఇంటిలో ఉండి ఇలా రైతుగా అన్యాయం చేస్తారు. కాబట్టి మనం ఉంటేనే మనకి ఎంత పనిచేస్తే లక్షలాది మంది వాళ్ళు ప్రయోజనం ఉంటుంది, వాళ్ళ వల్ల వ్యాపారాలు జరుగుతుంది. అటువంటి ఇవాళ ఆక్వా లేకపోవడం వల్ల అన్ని అవసరం పడుతున్నాయి ఈ సమాజంలో. అలాగే మనం కూడా భవిష్యత్తులో మనం తరాలు కానీ మనం కూడా ఆక్వా మీద అవపడపడటం అది తప్పక 2 వ్యాపారం చేయడం. అలాగే ఇవాళ వేలాది కోట్ల రూపాయలు తెచ్చిపెట్టేది ప్రభుత్వానికి ఆక్వా, అది గుర్తుంటుంది వాళ్ళు. అంచేత ఏదైతే మనం ఈరోజు సబ్సిడీలు కేంద్ర ప్రభుత్వం అనేక సబ్సిడీలు ఇస్తూనే ఉంటుంది, కానీ ఎవరికి ఒక్క రైతుకి మీ గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో ఏమవుతున్నాయా? గ్యారంటీ సబ్సిడీ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం, అది కూడా ఆ రోజు గత ప్రభుత్వంలో నానాత్మజం వాళ్ళు చాలా మంది ఇదైతే మళ్ళీ ఇప్పుడు అది మన జీవోతో వచ్చింది. ఈ నెల నుంచి బిల్లులు వస్తాయంటారు, తప్పకుండా జూన్ నుంచి కూడా ఎక్కడికి అవుతుంది. కానీ ఆ సబ్సిడీ అనేది బాగా తక్కువ. మనకి సబ్సిడీ అనేది మనకు అవసరం, దానివల్ల ఎంతో ఉపకారం అది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ దీనివల్ల ఉపయోగపడే ఆదాయం వచ్చి కేంద్ర ప్రభుత్వం ఎన్నో వేల కోట్లు మేము సబ్సిడీలు అందిస్తున్నాం అంటున్నాం, కానీ ఒక్క రూపాయి కూడా రైతులు అంటారు. దానికి కారణం ఏంటంటే మనకే తెలియదు ఈ సబ్సిడీ. మీకు తెలిసే ఏ సబ్సిడీలు ఉన్నాయి ఆక్వాలో? నాకే తెలియదు, మీకు తెలియదు. నేనెప్పుడు వెళ్ళి తెలుసుకున్నా రోజు ఇదే లేదు, కానీ ఉన్నాయి సబ్సిడీ. అవి ఏంటంటే మన దౌర్భాగ్యం ఏంటంటే గతంలో ఏదైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలన్నీ కూడా కింద ఇంప్లిమెంటేషన్ లేదు, దానివల్ల రైతు ఎవరికి తెలియదు. అప్పుడు ఎంతసేపు ఎవరో పెద్దోడు కొంతమంది అక్కడ కొద్దిగా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అది తెలియట్లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వ్యవహారంలో చేశారు అంటారే కానీ మనం ఎక్కడ కూడా స్పందించట్లేదు.
స్పందించడానికి ఒక వేదిక అనేది లేదు. ఒక రాష్ట్ర స్థాయిలో కమిటీ, జిల్లా స్థాయిలో కమిటీ, మండల స్థాయిలో కమిటీ, గ్రామ స్థాయిలో కమిటీ ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి రాష్ట్రం మొత్తం ఆక్వా మీదే ఆధారపడి ఉంది. మనకు తీర ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి మెరైన్ సెక్టారు, ఆక్వా సెక్టారు, రెండు సెక్టార్ మీదే చాలా గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ విపరీతమైన ఫండ్స్ వస్తున్నాయి. మనం కొనే జిఎస్టీలు కడుతున్నాం, కొనే వస్తువుల మీద. మనం మంచి ఆహారమైన రొయ్యలు పండించి మంచి విదేశీ నుంచి ఎక్కువ ఉత్పత్తులు చేయడం వల్ల మనకి ఎక్కువ సుంకం వస్తుంది రాష్ట్రానికి చేయడం. కానీ మన రాష్ట్రం కానీ సెంట్రల్ కానీ ఈ ఆక్వా పరిశ్రమ ఏంటో తెలియదు. దీని మీద మనం సకాలంలో వర్షాలు కురిసి జలాశయాలు నిండాలని కోరుతూ సోమవారం చందలో శ్రీ బంగ్లాముఖి దేవస్థానంలో వర్ణ కలశాభిషేకం నిర్వహించినట్లు ఆలయ ఈవో నరసింహమూర్తి తెలిపారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరుణదేవుని కరుణ కోసం 1008 కలశాలతో పవిత్ర జలాలు పంచామృతాలతో కలశాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి, సభ్యులు వకలగడ్డ ప్రసాద్, వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి అనావృష్టి కారణంగా సకాలంలో వర్షాలు కురవక రైతు సోదరులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కూడా అనేక ప్రయత్నాలు చేస్తుంది. ప్రముఖ దేవాలయాల్లో కూడా వరుణ కలశాభిషేకాలు, వరుణయాగాలు, అలాగా వివిధ హిందూ ధార్మిక కార్యక్రమాలని కూడా చాలా విరివిగా చేపడుతోంది. అందులో భాగంగా మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీ బగలాముఖి బండ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో రేపు అంటే 24వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటల నుండి అమ్మవారి సన్నిధిలో 1008 కలశాలతో పవిత్ర జలాలు, నదీ జలాలు, సముద్ర జలాలు, అలాగే పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, వివిధ ఫలరసాలు వీటన్నిటికీ కలిపి అమ్మవారికి ఒక ప్రత్యేక విశిష్ట పూజా కార్యక్రమం జరగబోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులు 50 మంది భాగస్వాములమండి. మీకు అవకాశం ఉన్నటువంటి పవిత్ర జలాలు, అలాగే పంచామృతాలు ఏమైనా సరే మీకు అందుబాటులో వాళ్ళలో తీసుకొచ్చి సమర్పించండి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మన దేశంలో, రాష్ట్రంలో నెలకొన్నటువంటి అనావృష్టి నివారించి సకాల వర్షాలు కురవాలి, వరుణదేవుని అనుగ్రహం మనకి కలగాలి. అలాగే రైతు సోదరులందరికీ కూడా వారి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాం. జయ హో మాత, జయ హో జయ హో. ఇప్పుడు ప్రస్తుతం వివరించిన విధంగా రాష్ట్రంలో వరుణుడి యొక్క గొప్ప లేకుండా రైతు సోదరులు చాలా మిగిలిపోతున్నారు. కావున ప్రతి ఒక్క దేవాలయంలో కూడా వరుణ కలశాభిషేకం అనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టి రేపు ఉదయం 9 గంటల కల్లా శ్రీ బగలాముఖి అమ్మవారి సందర్భంలో చేసినటువంటి బగలాముఖి అమ్మవారి ఆలయంలో వరుణ కలశాభిషేకం అమ్మవారి అనుజ్ఞతో అత్యంత వైభవపేతంగా 1008 కలశాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. కావున భక్తులందరూ కూడా రేపు ఉదయం అమ్మవారి ఆలయానికి విచ్చేసి ఈ కలశాభిషేకంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయం. హిందువులందరూ ధర్మరక్షణ కోసం పాటుపడాలని సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకర్రావు అన్నారు. పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధర్మ రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హేమశంకర్రావు ధర్మరక్షణ కంకణాల ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనిద్దరం దేశానికి ధర్మానికి రక్ష అంటూ ధర్మరక్షణకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పొన్నపల్లి సత్యనారాయణ, బీజేపీ మండల అధ్యక్షుడు అక్కల రామరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. ధర్మ రక్షా కంకణ ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. అమ్మ కట్టుకోండి, అమ్మ ఒకరు కట్టండి, ముందు ఒకరు కట్టుకోండి, అక్కడే ఉండండి, అక్కడే ఉంచండి. అమ్మ ఎడవేణం కడతారు. చెప్పేప్పుడు మనతో చెప్తా, అది కూడా చెప్పండి. నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనిద్దరం ఈ దేశానికి, ఈ ధర్మానికి రక్ష.
నీవు నాకు రక్ష, నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష. నేను నీకు రక్ష. మనిద్దరం ఈ దేశానికి ఈ ధర్మానికి రక్ష. నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష. మనిద్దరం ఈ దేశానికి ఈ ధర్మానికి రక్ష. ఏడుకొండలవాడ వెంకటరమణ. పిరమిడ్ ధ్యానంతో మానసిక ఒత్తిడి ఆందోళన తగ్గి ప్రశాంతత లభిస్తుందని హైదరాబాద్ కు చెందిన ధ్యాన మాస్టర్ ఆచార్య నాయకర్ అన్నారు. కర్లపాలెం మండలం పుచ్చకుర్తివారిపాలెం రోడ్లోని శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో ధ్యాన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య నాయకర్ మాట్లాడుతూ పిరమిడ్ ధ్యానంతో మెదడు పనితీరు జ్ఞాపక శక్తి మెరుగుపడతాయని తెలిపారు. నిద్రలేని సమస్య తగ్గి ప్రశాంతమైన నిద్ర లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధ్యానులు సుధాకర్ శివరామరాజు, మాధవ వర్మరాజు, సత్యనారాయణ రాజు, శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు. మన మాస్టర్లని ఆహ్వానించుకుందాము, సప్త ఋషులను ఆహ్వానించుకుందాము, మన పూర్ణాత్మల్ని ఆహ్వానించుకుందాం. ఋషులు ఉన్నారు, వాళ్ళే మనకి భూమండలాన్ని వాళ్ళు చాలా అద్భుతంగా కాపాడుతూ ఉంటారు అనమాట. మీకు తెలిసే ఉంటుంది సప్త ఋషి మండలి, సప్తమాత్రికలు, సప్త ఋషులు వాళ్ళని ఆహ్వానించుకుని గురువులు, మన యొక్క ఆది గురువులు వస్తారు. ఏంజల్స్ ని ఆహ్వానించుకుందాం, త్రిమూర్తులను త్రిమాతలను ఆహ్వానించుకుందాం. మన కుటుంబం అక్కడ పై లోకానికి భగవంతుని దగ్గరికి వెళ్ళవచ్చు అని ఆ సమయంలో టెన్షన్ లేకుండా నేను మా అమ్మకి గైడ్ చేయటం వలన, ఒకవేళ అలా కాకుండా ఆ సమయంలో టెన్షన్ తో ఉన్నారు అనుకోండి, అయ్యో నేను చచ్చిపోతూ ఉన్నాను, నా పిల్లలు ఏమైపోతారో, నా ఆస్తులు ఏమైపోతాయో, చివరిగట్ట మౌలికను అది ప్రతిరోజు వీళ్ళు ఎవరు ఏంటో అని చెప్పేసి మీ ఆలోచనలన్నీ ఈ వస్త్రాల పైన వస్తువుల పైన ఉన్నాయనుకోండి, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ అగ్గితో పనిచేయడానికి వస్తారు, మళ్ళీ ఇంకో జన్మ తీసుకుని అక్కడే జీవిస్తారు. మీరు మా పిల్లలు నా మనోడ ఏమైపోతుంది ఏంటో అని చెప్పేసి మీ మనోడ పైన ఎక్కువ ప్రేమ ఉందనుకోండి, చనిపోయే సమయంలో ఇంకా వాడికి సేవ చేసుకోవడానికి మళ్ళీ పోతారు అన్నమాట. మీరు వాడి సేవకుడిగా ఇలాగే ఉంటాయి అన్నీ. నేనేం చేశాను, ఈ ఆలోచనలు ఏమీ లేకుండా భగవంతుని మీద పెట్టాను మా అమ్మ మనసుని. కాబట్టి తను చనిపోయిన ఒక రోజైనా రేపు 3వ రోజు వెళ్ళిపోయింది అక్కడికి. అలాగా చనిపోయే సమయంలో మన దృష్టి భగవంతుని పట్ల ఉండాలి. మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్న కొన్ని రోజులు జీవించి ఉన్నాడు. మా అమ్మ లేకపోవటం వలన తను కూడా నేను ఉండలేను అనుకున్నాడు. స్త్రీలు భర్త లేకపోయినా ఉండగలరు, కానీ పురుషులు భార్య లేకపోతే ఉండలేరు. వాళ్ళకి తట్టుకోలేదు అన్నమాట. అంటే వాళ్ళకి ఎవరొకరు తోడు ఉండాలి, వాళ్ళు చెప్పుకోవడానికి, వాళ్ళు మాట్లాడటానికి, తిట్టుకోవడానికి. కర్లపాలెం మండలం కొత్త నందాయిపాలెం గ్రామంలోని పిట్టువారి ఇలవేల్పు శ్రీ అంకమ్మ తల్లి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురుస్వామి శివారెడ్డి ఆధ్వర్యంలో 3 మంత్ర హోమాలు, యంత్రానికి ప్రాణ ప్రతిష్ఠ, వాస్తు పూజ, గర్భ బీజధాతు న్యాస పూజలు, మహాపూర్ణాహుతి, కుంభమేళాభిషేకం, శాంతి పూజల అనంతరం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు మహా అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. యంత్రాలకు పూజ, మాలలు ధరించిన వారు వారికి పూజ.
శ్రీ అంకమ్మ తల్లి వారి ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజలు హోమాలతో ఫస్ట్ గణపతి హోమంతో ప్రారంభమయ్యి మరి 4 కుండాలతో, 4 కుండాలంటే యోని కుండము, చతుర్థ కుండము, త్రికోణ కుండము, మరి చక్ర కుండంగా అమ్మవారి ప్రతిష్టా హోమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక అంకమ్మ తల్లి వారు కొత్తనందాయి పాలనకే కాకుండా మరి ప్రపంచ వ్యాప్తంగా సకల జనులు, సకల జీవరాశులు అందరూ కూడా ఆరోగ్యదాయకంగా ఉండాలనే ఉద్దేశంతోనే సౌఖ్యాన్ని సిద్ధార్థం కలిగించి గ్రామాల్లో కూడా అమ్మవార్లు ప్రతిష్ఠ అవుతూ ఉన్నారు. ఈ సందర్భంగానే మన గ్రామంలో కూడా ఎన్నో తరాలుగా భూమిలో ఉండి అమ్మవారు బయటకు వచ్చి ఈ రోజు 11:26 ప్రతిష్ఠ కాబోతూ ఉన్నారు. ఈ ప్రతిష్ఠ కాబోతున్న అమ్మవారు అంకమ్మ తల్లి వారు పిట్టువారి ఎలవేల్పుగా వీరందరి పూజలు అందుకోబోతూ ఉన్నారు. అమ్మవారు పిట్టువారి కాకుండా ఎవరైతే వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుని మనసులో ఉన్న కోరిక నెరవేర్చమని అమ్మవారిని అడుగుతారు. వారందరికీ కూడా అమ్మవారు సర్వవేళల శ్రవాస్తుల్లో కూడా కంటికి రెప్పవారి కాపాడి తీర్చవలసిందిగా. బాపట్ల జిల్లాలో సోమవారం కలెక్టర్ వినోద్ కుమార్ వి ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం మోపర్ గ్రామానికి చెందిన వి శ్రీనివాస్ తన సమస్యను కలెక్టర్ కు విన్నవించారు. తన తండ్రి బి వెంకటకృష్ణారావు గతంలో తెనాలి కోఆపరేటివ్ బ్యాంక్ లో 5 లక్షల రుణం తీసుకున్నారని, రుణం పూర్తిగా చెల్లించినప్పటికీ బ్యాంక్ అధికారులు బకాయి ఉందంటూ ఇంటికి నోటీసులు పంపుతున్నారు తెలిపారు. తాము కూలీ పనులు చేసుకునే వారమని ఈ సమస్యపై విచారణ జరిపి న్యాయం చేయాలని కలెక్టర్ ను కోరారు. మోపరు గ్రామం, అమృతలూరు మండలం, వేమూరు నియోజకవర్గం. మా సమస్య వచ్చేపాటికి మా నాన్నగారు ఇలా కోఆపరేటివ్ బ్యాంక్ తెనాల్లో అప్పుగా ఒక 5 లక్షలు తీసుకున్నారు. అది పేమెంట్ అనేది చేయడం జరిగింది. కానీ మాకు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇంటికి వచ్చి అంటే ఇంకా కట్టాలి, 15 రోజులకు ఒకసారి లెటర్లు అలా తీసుకురావడం, ఇంటి మీదకి వచ్చి ఫోటోలు తీసుకోవడం ఇలా చేస్తూ ఉన్నారు. చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. మా నాన్నకి ఆరోగ్యం సరిగ్గా బాగోట్లేదు. కానీ మేము ఏదో ఉన్నంతలో కట్టుకుంటూనే వచ్చాము, కానీ ఆపకుండా మాత్రం కడతానే వచ్చాము. కానీ మాకు ఏ సమస్య ఇది చేయకుండా, మాకు క్లియరెన్స్ చేయకుండా ఇబ్బంది పెడుతూ ఈ విధంగా ఇంకా 4 లక్షలు కట్టాలి, 4,50,000 కట్టాలి మీరే అని చెప్తున్నారు. 5 లక్షలకు కానీ మేము కట్టేయడం అనేది జరిగింది. మా నాన్నగారు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ వారం నేను వచ్చి ఈ కలెక్టర్ గారిని పరిష్కారం అడుగుదామని వచ్చామండి. బాపట్ల జిల్లాలో సోమవారం కలెక్టర్ వినోద్ కుమార్ వి ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత హక్కుల సంఘం నాయకులు ఎస్సీలకు రావాల్సిన హక్కులు రాయితీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, సబ్సిడీ రుణాలు అందించాలని, ఎస్సీ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు కావస్తున్న ఎస్సీల సమస్యల పరిష్కారం కాలేదని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ఎస్సీలకు రావాల్సినటువంటి హక్కులను ఇంతవరకు ఎలాంటి ఇది లేకుండా విడుదల చేయాల. మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఎస్సీ హక్కులకు నిధులు కేటాయించాలని, ఎస్సీలకి కావాల్సినటువంటి దళిత వాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, భూ సమస్యలను పరిష్కరించాలని, ఎస్సీ హోదాను అమలు చేయాలని, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలని మరి దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. బాపట్ల జిల్లాలోని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. దివ్యాంగుల సమస్యలను తెలుసుకునేందుకు కలెక్టర్ స్వయంగా వారి వద్దకు వచ్చి వినతి పత్రాన్ని స్వీకరించారు. అర్హులైన దివ్యాంగులకు నెలకు 6,000 భృతి అందుతున్నప్పటికీ సొంత ఇల్లు లేకపోవడంతో ఆ మొత్తాన్ని అద్దెకు ఖర్చు చేయాల్సి వస్తుందని సమితి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో సుమారు 4000 మంది అర్హులైన దివ్యాంగులు ఉన్నారని వారందరికీ పక్కా గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. లైసెన్స్ ఉందా? సపరేట్గా లైసెన్స్ ఇస్తారా? మేము మొత్తం నియోజకవర్గం చీరాల, బాపట్ల, ఏపల్లి, వేమూరు, పచ్చూరు అన్ని ఏరియాలో కలిసి నమస్కారం అండి. మేము చీరాల బాపట్ల జిల్లా నుంచి మేము దివ్యాంగుల పోరాట సమితి అనే మేము కమిటీ నుంచి మేము కలెక్టర్ గారికి మేము ఇళ్ల స్థలాల కోసం ప్రత్యేకంగా కాలనీ కోసం మేము కలెక్టర్ గారిని కలవటం జరిగింది. మాకు ఒక ప్రత్యేక కాలనీ, ఎందుకంటే దివ్యాంగులకు ఇల్లు లేక చాలా సతమతం అవుతున్నారు. ఎందుకంటే 6000 పెన్షన్ రెంట్ కట్టుకొని తినటానికి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని మేమందరం కలిసి ఒక యూనియన్గా కలిసి మేము కలెక్టర్ గారికి మాకు ఒక కాలనీ లాగా ఏర్పాటు చేస్తే మాకు సొంత ఇల్లు అనేది ఒకటి ఉంటే ఆ పెన్షన్ ద్వారా మాకు జీవనం గడవటానికి అవకాశం ఉంటుంది. అందుకోసం కలెక్టర్ గారిని కలవటానికి వచ్చాం. కలెక్టర్ గారికి ఇచ్చాం. కలెక్టర్ గారు సంతోషంగా తీసుకొని ఏర్పాటు చేస్తానని మాకు హామీ ఇచ్చారు. త్వరలో చేస్తానని చెప్పారు. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లాలో సోమవారం కలెక్టర్ వినోద్ కుమార్ వి ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల కల్లపాలెం రోడ్లోని ఏజీ ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న మాజీ ఎంపీ మాదర నారాయణస్వామి కాలనీ వాసులు తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో విద్యుత్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పలుమార్లు అధికారులకు కలెక్టర్ కు వినతులు ఇచ్చిన సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారని తక్షణమే విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ను కోరారు. ప్రేమన మిత్రులారా, ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, బాపట్ల కర్లపాలెం రోడ్డు ఏజీ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురు ఎక్స్ఎంపీ మాదాల నారాయణస్వామి గారి కాలనీకి విద్యుత్ సౌకర్యం కల్పించమని ఇప్పటికీ అనేక దఫాలుగా కాలనీ వాసులు ఆందోళన చేస్తున్నారు. కరెంట్ ఇస్తామని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారులు ఆర్డర్ ఇచ్చేసి ఏర్పాట్లు చేసిన తర్వాత మరి అధికార పక్షంలో ఉన్నటువంటి వ్యక్తులుగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆపేశారు అని చెప్పేసనే ఒక వదంతు మాత్రం పెద్ద ఎత్తున నడుస్తున్న పరిస్థితున్నది. అయితే దీని మీద తక్షణమే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని కరెంట్ ఇవ్వాలని కలెక్టర్ గారిని కూడా కోరాం. మేము కోరితే కలెక్టర్ గారు కూడా ఏం చెప్తున్నారు అని అంటే వివిధ కారణాలు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన దాంట్లో వీటికి పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చినటువంటి జాబితా ఈరోజు మా దగ్గర ఉన్నది. పట్టాలు ఇచ్చిన జాబితా ఉన్నది. జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్లు ఉన్నాయి. తహసీల్దార్ గారు ఇచ్చిన ఇంకా వివిధ ఆర్డర్స్ ఉన్నాయి. అనేకమైనవి ఉన్నప్పటికీ మరి ఇలా వీళ్ళకి సంబంధించిన దాంట్లో జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ను కానీ పట్టాలు ఇచ్చిన జాబితాను కానీ ఏ ఒక్కటిని కూడా వీళ్ళు ఖాతరు చేయట్లా. అంటే భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య హక్కులని, నివాస హక్కుల్ని మొత్తాన్ని కూడా ఉల్లంఘిస్తున్న పరిస్థితి. ప్రభుత్వం మారితే ప్రజల సమస్యలకు గురవుతున్నారు. ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు లేరు, రాజ్యాంగానికి లోబడి లేరు, ప్రజాస్వామ్యయుతంగా లేరు. రెండోది ఏంటంటే ప్రజాప్రతినిధులు ప్రైవేటు వ్యక్తులు ఇచ్చిన ఆడికి విద్యుత్ సౌకర్యం ఇవ్వకుండా అడ్డుకోవటం తప్పు కదా. ఇక పట్టాల జాబితా 180 మంది 190 మందికి ఇచ్చారు. 190 మందికి ఇచ్చిన పట్టాలని ఈనాటి వరకు కూడా మీరు పరిగణలోకి తీసుకోవడం ఎంత దుర్మార్గమో, ఎంత రాజ్యాంగ వ్యతిరేకమో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి ప్రజాప్రతినిధులారా మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కుల వివక్ష లేని సమాజం కోసం బాపట్ల కలెక్టరేట్ వద్ద సామాజిక శంకారావం నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు డి రమాదేవి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేసి బాపట్ల జిల్లాలో 62 గ్రామాల్లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. దళిత వాడల్లో మంచినీరు, రహదారులు, విద్యుత్, శ్మశాన వాటికలు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడం కుల వివక్షకు నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీ సప్లై నిధులను దళిత వాడల అభివృద్ధికి
ఖర్చు చేయాలని 1235 జీవో ప్రకారం ప్రతి చోట దళిత శ్మశాన వాటికలకు స్థలం కేటాయించాలని, దళితులకు ఇళ్ల స్థలాలు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్లు నిర్వహించి అనంతరం చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని డి రమాదేవి హెచ్చరించారు. 4% వడ్డీ అంటే పావలా వడ్డీకి బ్యాంకు రుణాలు ఇస్తుంది వాళ్ళకి. వాళ్ళు మన దగ్గరకు వచ్చి ₹2 వడ్డీ వసూలు చేస్తున్నారు. అవునా కాదా? ఈ పావలా వడ్డీకి మనకెందుకు రుణం ఇవ్వకూడదు అని మేము కొన్ని చోట్ల నెల కట్టాల్సి వస్తుంది. అసలు వడ్డీనా కాదా అని మనం లెక్క వేసుకోవాలా. మన రాష్ట్రంలో దళిత ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి వివక్షత, అంతరాలు, ఆర్థిక సమస్యలు, ఇళ్ల స్థలాలు, భూ సమస్యలు ఇలాంటి వాటి పరిష్కారం కోసం వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం, ఇతర ప్రజా సంఘాలని, దళిత సంఘాలని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేసే ఈ జిల్లాలో 62 గ్రామాలని పరిశీలించడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ కూడా కలెక్టర్ కి విన్నవించడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి సమస్యలు ఈ రోజు చూసినట్లయితే చాలా మంది మాట్లాడుతున్నట్లు కుల వివక్షత లేదు అంటున్నారు. కానీ వివక్షత అడుగడుగునా కనిపిస్తున్నది అనేది మీరు ఒక గ్రామాల్లో ప్రధానమైనటువంటి ఊళ్ళో నీళ్లు వస్తాయి, దళిత వాడికి నీళ్లు రావు. ఊళ్ళో రోడ్డు ఉంటుంది, దళిత వాడికి రోడ్డు ఉండదు. ఊళ్ళో శ్మశానం ఉంటుంది, దళిత వాడికి శ్మశానం ఉండదు. ఇలా చూసుకుంటే అనేక అంతరాలు కనిపిస్తాయి. ఆస్తుల అంతరాలు ఎలానే ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటానంటే ఏమి ఇబ్బంది అని మేము అడుగుతున్నాం. ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఒక దళిత బిడ్డ ఎస్సీ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి పిల్లవాడు అక్కడ మరుగుదొడ్లు లేనందున అక్కడ బయటికి వెళ్లి మరుగు కోసం గోడ కూలి చనిపోయాడు. ఎవరి చావుకి బాధ్యత వహించాలా అని. కుల వివక్షతే లేకపోతే మీరు దళిత వాడల అభివృద్ధికి ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలా. వచ్చిన నిధులు, గ్రామానికి వచ్చినటువంటి నిధులు దళిత వాడలో మంచినీటి సదుపాయానికి, దళిత వాడలో ఉన్నటువంటి ప్రజల సదుపాయాల కోసం ఖర్చు పెట్టాలి. అంతేకాదు ఇళ్ల స్థలాలు చాలా చోట్ల ఇచ్చారు, పట్టా చూపించరు, మెరకలు ఉండవు, అక్కడ నివాస యోగ్యంగా ఉండవు, కరెంట్ కనెక్షన్ ఉండదు. అనేక సంవత్సరాల తరబడి 40, 30, 50 సంవత్సరాల నుంచి నివాసం ఉండే ఎస్టీలు కారంచేడు నుంచి వచ్చారు. వాళ్ళకి పట్టాలు ఇవ్వనివ్వరు. ఎందుకు అంటే పట్టాలు ఇస్తే మన చేతిలో ఉండరు వీళ్ళు. భూములు, అసైన్డ్ భూములు ఉన్నాయి, లంకలో అసైన్డ్ భూములు ఉన్నాయి, సొసైటీ భూములు ఉన్నాయి. ఆ భూముల్ని ఆన్లైన్ లో ఎక్కించలా. ఫలితంగా వాళ్ళకి రావాల్సిన ఎరువులు రావు, వాళ్ళకి రావాల్సిన సదుపాయాలు రావు. జెన్నే కాలువ, బడే కాలువకు సంబంధించి 50 ఏళ్ల నుంచి స్వాధీనంలో ఉన్నారు. బాపూర్ జిల్లాలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా బీజేపీ నాయకులు ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. యువతులను మోసం చేయడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, బలవంతపు మత మార్పిడికి ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత యువతులు, వారి కుటుంబాలకు పోలీసులు అండగా నడిచి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు ఎస్పీని కోరారు. మీడియా మిత్రులకు నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతి వారం రాష్ట్రంలో జరిగే జనతా వార్డులో ఈరోజు రాష్ట్రంలో ఉన్న సమస్యల్లో ఒకటైన లవ్ జిహాదీ మీద ప్రస్తుతం సూపరింటెండెంట్ ఎస్పీ గారికి మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనానికి తెలియజేసేది ఏంటంటే, లవ్ జిహాద్ అనేది చాప కింద నీరులాగా ఎప్పటికప్పుడు బాగా పెరుగుతూ పోతుంది. వాళ్ళ యొక్క లక్ష్యం జనాల్ని మోసం చేయటము, వాళ్ళని వంచడము, వాళ్ళ ప్రైవేట్ ఫోటోల్ని బహిరంగపరిచి వాళ్ళని బెదిరించి వాళ్ళని మతంలో మార్చుకోవటం, వాళ్ళ తాలూకు ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవటం ఇట్లా చేస్తున్నారు. ఈ మధ్య ఆ విషయాన్ని గమనిస్తే ఏఈ నోకరాజు గారి ఫ్యామిలీ ఇదే ప్రకారం ట్రాప్లో పట్టము, వాళ్ళు ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవడంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఈ బాపూర్ జిల్లా పరచూరు మండలంలో సాగు, తాగునీటి కోసం గత 10 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రైతులు 24న నిరసన ర్యాలీ చేపట్టారు. గాంధీపాడు మండలం పాలపర్తి నుంచి పరచూరు వరకు 5 కిలోమీటర్ల కాలువ నిర్మించి సాగు, తాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. 80 ఏళ్లుగా నీటి కోసం పోరాడుతున్న సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాలీ సందర్భంగా రైతులు, పోలీసుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పరచూరు బార్ అసోసియేషన్ సభ్యులు రైతులకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్యాజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో నల్లవాడ రైతు సంఘం నాయకులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వెంటనే ఖర్చుల వరకు సమస్యగా వారు భావించి మరి పబ్లిక్ గా మనం ఇక్కడికి వచ్చి ఏ విరోధం కాదు, ఏ ప్రభుత్వ విరోధం కాదు ఇది, లేకపోతే ప్రతిపక్షాలు లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన కానే కాదు, కేవలం మన గ్రామాలకు నీటి అవసరాల గురించి సాగునీరు తాగునీరు అనే ఉద్దేశంతో దగ్గర గత 80 సంవత్సరాల నుంచి ఎంతో మంది నాయకులు పోరాడుతా ఎంతో మంది చేసిన ఈ యొక్క గొప్ప ఈ సంఘటన గురించి మేము కూడా ఇది ప్రజా సమస్య అని చెప్పి మా భారత కూడా ఈ ప్రజలకు ముఖ్యమైన సమస్య సంఘీభావం తెలపడం ఇక్కడికి వచ్చాం. మరి ముఖ్యంగా మన అవసరం ఏంటంటే నీరు. మరి ఆ కృష్ణా జలాలు ఇంత దగ్గర కనీసం 44 మైళ్ళ దూరంలో ఉన్న కృష్ణా జలాలు 44 మైళ్ళకి కూడా మనం రప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అంటే ఎన్నో సంవత్సరాలు దగ్గర 8 డెకేడ్స్ నుంచి 80 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ పోరాటం ఎంతో మంది రాజకీయ నాయకులు, పొలిటీషియన్ లీడర్స్ కూడా విజ్ఞప్తి, దయచేసి 8 రోజుల నుంచి డాక్టర్ రాజమోహన్ గారి ఆధ్వర్యంలో ఈ నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. మరి దాదాపు అందరూ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి సంఘీభావం తెలియజేశారు. మరి ఈరోజు గుంటూరు నుంచి పచ్చూరు వరకు ఛానల్ పొడిగించమంటున్నారు. గుంటూరు నుంచి పచ్చూరు వరకు ఛానల్ ఏంటంటే కృష్ణా పట్టి చీమ వస్తే కూడా గోదావరి నీళ్లు డైరెక్ట్ గా పచ్చూరుకు వస్తాయి. ఈ భూమి మీద ఏ ప్రాణి బ్రతకాలన్నా నీరు కావాలి. అనేక దశాబ్దాలుగా సాగుతుంది. ఈ గత 20 సంవత్సరాల ఫలితంగా యామర్తి దగ్గర ఆగిపోయిన ఛానల్ని పాలపర్తి దాకా తవ్వుతామని నోటిఫికేషన్ ఇచ్చారు. కొంత పని మొదలు పెట్టారు. మన ఛానల్ యొక్క ఉద్దేశం ఏమిటి? గుంటూరు నుండి పర్చూరు వరకు ఛానల్ నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ పాలపర్తి దాకా ఇచ్చారు. అక్కడి నుంచి పర్చూరు వరకు ఏ పాపం చేసింది? అందువల్ల లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్ పేర్లతో జరుగుతున్నాయని ఆరోపిస్తున్న కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బజరంగ దళ్, హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్ నాయకులు సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. మహిళలను మోసం చేయడం, బెదిరించడం, ఆహార పదార్థాల్లో హానికర పదార్థాలు కలపడం వంటి ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని బజరంగ దళ్ జిల్లా అధ్యక్షుడు నాలం నరేష్ కోరారు. ఇలాంటి ఘటనలు అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి నేరం రుజువైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. బాపట్ల జిల్లా హిందూ చైతన్య వేదిక బజరంగ దళ ఆధ్వర్యంలో ఆ కార్యవర్గం అంతా వచ్చున్నాము. ఈరోజు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారిని కలిశాము. ప్రధానంగా పూర్వంలో లోకరాజు కుటుంబాన్ని షాహిద్ ఖాన్ అనే అతను లవ్ జిహాద్ పేరుతోటి ఆ కుటుంబాన్ని మొత్తం ట్రాప్ చేసి, ఆ కుటుంబం ఎంత వేడుకున్నా కూడా మమ్మల్ని వదిలేసేయండి, మమ్మల్ని ఈ యొక్క బాధ నుంచి విముక్తి చేయండి అని అన్న కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్న క్రమంలో అతని యొక్క బ్లాక్ మెయిల్ భరించలేక గోదావరిలో దూకి ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే పూర్తిగా ఇది ఒక మతం మీద ద్వేషంతో చేస్తున్న కుట్రని మేమైతే భావిస్తా ఉన్నాం. ఇదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అనేక చోట్ల వెలుగు లేని ఇటువంటి ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ప్రతి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేసి అసలు ఆ యొక్క కుట్రకి వెనక ఎవరున్నారు, ఎటువంటి ఉగ్రవాద సమస్యలు ఉన్నాయి అనేది కూడా బయట తీయాలని చెప్పి ప్రధానంగా బాపట్ల జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బజరంగ దళ ఆధ్వర్యంలో మేము మన గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. రెండవది ఏంటంటే, ఈ లవ్ జిహాద్ పేరుతోటి వయసు సంబంధం లేకుండా హిందూ మహిళలు కిడ్నాప్ గురవుతూ ఉన్నారు. వాళ్ళ ఆచూకీ తెలట్లేదు. మేము నా పేరు నాలం నరేష్ అండి, బాపట్ల జిల్లా బజరంగ దళ అధ్యక్షుడిని. ముఖ్యంగా భారతదేశంలో జిహాదులు చాలా నడుస్తున్నాయండి. ముఖ్యంగా వచ్చేటికి టెర్రరిజం జిహాదు, తర్వాత లవ్ జిహాదు,
ల్యాండ్ జిహాదు, ఫుడ్ జిహాదు, టైటిల్ జిహాదు, హర్రర్ జిహాదు, టెర్రర్ జిహాదు, స్మోక్ జిహాదు. నేను 7-8 మంది జిహాదుల గురించి చెప్పినప్పటికీ ఇంకా 2-3 జిహాదులు ఉన్నాయండి. ప్రపంచంలో వేరే దేశాల్లో 2-3 జిహాదులు అమలవుతున్నప్పటికీ భారతదేశంలో ప్రతి జిహాదు లైన్లోనే ఉందండి. ప్రధాని నరేంద్ర మోడీ గారు టెర్రరిజం జిహాద్ తొక్కిపడేసినప్పటికీ లవ్ జిహాదు, ఫుడ్ జిహాదు భారతదేశంలో పల్లెటూరు స్థాయి దాకా వచ్చిందండి. ఇది చాలా ప్రమాదకరమైన స్థాయిలో గంటలు మోగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే లవ్ జిహాదు. ఏం తెలియని అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి ఆ అమ్మాయి మత్తిచ్చి ఆ అమ్మాయికి ముద్దులు పెట్టడం, అట్లాగే వాటేసుకోవటం ఇలాంటి ఫోటోలు తీసి అందరికీ చూపిస్తానని భయపెట్టి సోషల్ మీడియా అప్లోడ్ చేస్తున్నాను భయపెట్టి ఈ విధంగా జిహాదులు చేస్తున్నారు. బాపట్ల కలెక్టరేట్ లో నిర్వహించిన PHRS కార్యక్రమంలో చీరాల మండల రైతులు తమ సాగునీటి సమస్యను కలెక్టరేట్ దృష్టికి తీసుకెళ్లారు. గవినివారిపాలెం, పిట్టువారిపాలెం మీదుగా ఉన్న పంప్ స్కీమ్ షెడ్ లో మోటార్లు చాలా కాలంగా పనిచేయడం లేదని, ప్రభుత్వ అవినీతులతో వాటిని మరమ్మతులు చేసి సాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని వినతి పత్రం అందజేశారు. రైతు రమణారెడ్డి మాట్లాడుతూ కొన్నేళ్లుగా రైతుల సొంత ఖర్చులతో మోటార్లకు మరమ్మతులు చేయించుకుంటున్నారని తెలిపారు. రైతులు ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి మోటార్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. చీరాల నియోజకవర్గంలో 5 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. తోటవారిపాలెం, గౌనివారిపాలెం ఎత్తిపోతల పథకం, అక్కాయపాలెం, నాయనపల్లి, మోటిపల్లి ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. మరి ఈ ఎత్తిపోతల పథకాలు 2 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు వాళ్ళు ప్రభుత్వం నుండి నిధులతో ఇంతవరకు రిపేర్లు చేయలేదు. రైతులే సంబరాలు వేసుకుని ఎట్లాగో 2 సంవత్సరాలు రిపేర్లు చేయించుకుని ఏదో రకంగా పంటలు పండించుకున్నారు. మరి కనీసం ఈ సంవత్సరం అయినా మరి ప్రభుత్వం వాళ్ళకి ఎమర్జెన్సీ నిధుల ద్వారా ఒక్కో ఎత్తిపోతల పథకానికి 5 లక్షలు ఇచ్చి మరి పంపులు బాగు చేపిస్తే మరి ధర్మం కాబట్టి మరి రైతులు బాగు చేయించడం అనేది ప్రభుత్వానికి ఒక రకంగా చెప్పాలంటే అవమానకరం. మరి ప్రభుత్వం బాధ్యత కాబట్టి కనీసం పంపులన్నా బాగు చేయించకపోవటం చాలా బాధాకరం, దురదృష్టకరం కూడా. కనుక నేను కోరేది ఏంటంటే తక్షణమే కలెక్టర్ గారికి కూడా అర్జీవంగా వారు సానుకూలంగా స్పందించారు. తక్షణమే మరి 1 నెల సమయం ఉన్నది కాబట్టి 10వ నెల నుంచి 6 దడ పంటలు వేస్తారు కాబట్టి మొక్కజొన్న, మినుము ఇవన్నీ వేస్తారు కాబట్టి తక్షణమే పంపులు రిపేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. బాపట్ల జిల్లాలో సోమవారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో PHRS కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు కోమరి మాట్లాడుతూ జిల్లా అధ్యక్షురాలుగా తనను నియమించిన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో మహిళలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వారి పక్షాన నిలబడి న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. మహిళా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని కోమలి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా జాయింట్ సెక్రటరీ లావణ్య పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొన్న శుక్రవారం రోజు భారతీయ జనతా పార్టీ మహిళా అధ్యక్షురాలుగా నా పేరు కోమలి, అధ్యక్షురాలుగా నన్ను ఎన్నుకున్నందుకు భారతీయ జనతా పార్టీకి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దానిలో భాగంగా ఈరోజు మన కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి వినతి పత్రం అనేది అందించడం జరిగింది కలెక్టర్ గారికి లవ్ జిహాద్ పేరు మీద. ఇందులో భాగంగా ఈ లేడీస్కి జరిగిన అన్యాయాలు కానీ ఎటువంటి సమస్యలైనా సరే అధ్యక్షురాలుగా నేను ఎన్నో సమస్యలని పరిష్కరిస్తున్నానని చెప్పేసి మన భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. అందరికీ కృతజ్ఞతలు. బీజేపీ తరఫు నుంచి లావణ్య అనే నేను మహిళా మోర్చా సభ్యురాలుగా మాట్లాడుతున్నాను. ఆడవాళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగినా మేము ముందుగా తోడుంటాము. మా పార్టీ తరఫు నుంచి మేము ఎప్పుడు ఆడవాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉంటాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డింగ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.